మీకంటూ క్లారిటీ ఉందా మీరేంటి అని? అదే చెప్పాను కదా ఇప్పుడు. ఐ డోంట్ జడ్జ్ ఎనీబడీ. ఐ డోంట్ లెట్ ఎనీబడీ జడ్జ్. నేను ఎవరిని జడ్జ్ చేయను. నన్ను జడ్జ్ చేయడానికి నేను ఒప్పుకోను. అడుగుతున్న క్వశ్చన్, మీకంటూ ఒక క్లారిటీ ఉందా మీరు ఏంటి అని? క్లారిటీ దేని గురించి? అంటే మీరు ఫిల్మ్ మేకరా లేదనంటే? ఫిల్మ్ మేకింగ్ చేసినప్పుడు నేను ఫిల్మ్ మేకర్ని. ఓకే. ఇంకా నాకు ఫిల్మ్ కాకుండా నా పర్సనల్ లైఫ్ కూడా ఉంది కదా. దట్స్ అ పార్ట్ ఆఫ్ మై లైఫ్. దట్ ఈస్ నాట్ మై ఎంటైర్ లైఫ్. సినిమాలు చేసేటప్పుడు నేను సినిమా మేకర్నే. నేను ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకర్ని. నాకు నచ్చినట్టు, నాకు తెలిసినట్టు నేను చేశాను. సో ప్రెజెంట్ ఏంటి మీరు? అంటే ప్రెసెంట్ ఏంటి అంటే ఫిలిం చేసినప్పుడు ఫిలిం మేకర్ని అన్నారు. ప్రెజెంట్ మీరేంటి? ఇప్పుడు ప్రస్తుతానికి ఐఎమ్ ట్రైంగ్ టు ఎక్స్ప్లోర్ లాట్ ఆఫ్ థింగ్స్. నేను కొన్ని విషయాల్ని తెలుసుకుందామని కొన్ని ప్రయోగాలు, కొన్ని రీసెర్చ్లు, కొన్ని ప్రాక్టీస్లు చేస్తున్నాను. అవన్నీ ఒక ఫుల్ఫిల్. అంటే మీకు మీరు తెలుసుకోవడానికి రీసెర్చ్లు చేస్తున్నారా? కొంచెం అలాంటిదే. కొంచెం అలాంటిదా? అంటే మీకు మీది క్లారిటీ లేదైతే? ఎవరికి దేనిపైన ఎవరికి క్లారిటీ ఉంటుందని నాకు తెలియదు, కానీ అది తెలుసుకోవడం లైఫ్ అని నేను అనుకుంటున్నాను. క్లారిటీ ఉంది, క్లారిటీ వచ్చేస్తుంది, క్లారిటీ వస్తుంది అనే భ్రమలో బతికేస్తూ ఉంటారు. నాకు పిచ్చ క్లారిటీ ఉంది, నాకు క్లారిటీ లేదని. అది తెచ్చుకోవడానికి ట్రై చేస్తున్నాను.